ఒక మ్యాజిక్ చేస్తా. మరి దీనికోసం మీరు అందరూ ఒకసారి కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. మూసుకుంటారా? మళ్ళీ తెరవద్దు కళ్ళు అస్సలకే. సరే మూసుకోండి. ఇప్పుడు మీకు నేను మాట్లాడేది తప్ప ఇంకేమి వినబడద్దు. మీరిప్పుడు మొగుల మీదకి వెళ్ళి రుయ్యమని ఉరుకుతుండ్రు. చల్లటి గాలి చెంపలకు తాకుతుంది. అడ్డమైన పొగ అస్సలకే లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు వెనకకు పోతున్నాయి. మీరు ఇంకింత ఒడిగా ముంగటికి పోతుండ్రు. పోతనే ఉన్నారు. కిందికి చూస్తే చీమ లెక్క లైన్లు కట్టిన కార్లు, పొగగొట్టాలేసుకొని మోటార్ సైకిళ్ళు. ఆహా, నేనెంత హాయిగా విహారిస్తున్నా ఈ తిప్పలేం లేకుండా అని ఇప్పుడు మీరు అనుకుంటుండ్రు. ఇంతల్నే సడన్ గా ఆగిపోయిండ్రు. కళ్ళు తెరిస్తే మీరు దిగాల్సిన మెట్రో రైల్ స్టేషన్ వచ్చింది. అమ్మా, పుణ్యానికి ఉరుకుదామని మంచిగా కలలు కంటున్నారు కదా. ఇప్పుడు పట్నంలా ఏసీ బస్సు ఛార్జ్ ఎంత? తక్కువలో తక్కువ ఓ 25 రూపాయలన్నీ ఉంటది. ఎంత ఏసీ బస్ ఎక్కినా మళ్ళా గదే ట్రాఫిక్ జాములు, ఆఫీస్కి లేట్ అవుడు. పైసలు పోయినా కూడా టైంకి అయితే ఆఫీస్కి అందుకోలేం. కానీ 4 గొద్దులాగుండ్రి. మెట్రో రైల్ బండి వచ్చనా అంటే సగం తక్లీఫులు తప్పినట్టే. టికెట్లు కూడా మస్తు చీపు. మెట్రో రైలు బండిలో కాలు పెట్టాలంటే 13 రూపాయలు ఉంటే చాలు. ఇక 25 రూపాయలు పెడితే ఈ కొస నుంచి ఆ కొసకోవచ్చు. మొత్తంలా గిదే ఎక్కువ టికెట్ అట. అగ్వకే హాయిగా ఏసీ రైల్లో తిరగచ్చు. మళ్ళా ట్రాఫిక్ జాములు, టైం వేస్ట్ అనేదే ఉండదు. దిల్సుఖ్ నగర్కి వెళ్ళి హైటెక్ సిటీకి రావాలంటే బస్సులా కమ్సే కమ్ 2 గంటలన్నా పడుతుంది. అంటే పైసకు పైసలు మిగులుతాయి, టైంకి టైం మిగులుతుంది అన్నట్టు. మళ్ళా ఇంకో సౌలత్ ఏంటంటే స్టేషన్లల్లా షాపింగ్ దుకాణాలు పెడతారట. ఆన్నే బట్టలు, సరుకు సామాన్లు, కూరగాయలు ఏది కావాలో అది కొనుక్కొని ఇంటికోవచ్చు. మంచిగా ఉంది కదా. 13 రూపాయల టికెట్ కొనుక్కొని 100 రూపాయలు ఆన్నే ఖర్చు పెట్టుకొని పోవుడు.